ఇలా పలుకుతున్న బలిచక్రవర్తి ఆ సమయంలో ఆ దైత్యేంద్రుడు పీనవక్షు నవ పద్మాక్షుం విసంగాంబరాచాధున్ నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీధున్ భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదు నిగ్గేధు ప్రహ్లాదున్ బోధకళా వినోదు కనియన్ హర్షంభుతో ముందటన్. ఇంతలో అక్కడికి ప్రహ్లాదుడు అనగా బలిచక్రవర్తి యొక్క తాతగారైనటువంటి ప్రహ్లాదుడు మహాభక్తవత్సరుడు, మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. అతడు విశాలమైన వక్షస్థలము, తాజా పద్మాల వంటి కన్నులు కలవాడు, పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకున్నవాడు, చక్కగా మాట్లాడడంలో నిపుణుడు, సంసారపు బంధాలను తెగ త్రెంచుకున్న సుగుణ సంపన్నుడు, భక్తితో భగవంతుని పాదాలను లోబరుచుకున్నవాడు, దుఃఖాన్ని త్రోలి జ్ఞాన విద్యతో ఆనందించేవాడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి మనుమడైన బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు అని ఈ పద్య భావం. బలిచక్రవర్తి తన తాత రాక గమనించిన వరుణ పాశాలతో కట్టివేయబడి ఉన్నందువలన అతడు ప్రహ్లాదునికి నమస్కారం చేయడానికి వీలు కాలేదు. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్లు పొంగాయి. అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వినయంగా తలవంచి తాతకు మ్రొక్కు చెల్లించాడు. అప్పుడు ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడు మొదలైన వారితో కూర్చున్న వామన దేవుని చూశాడు. సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి, వడలు పులకరించింది. అతడు స్వామికి సాగిలపడి నమస్కరించి ఇలా మనవి చేశాడు అని ఈ యొక్క గద్య భావం. ఇతనికి మున్ను నీవింద్రపదం భిత్తి నేడు త్రిపుటయను నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంద తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తద్వజ్ఞునకు మహేంద్రత్వమేల నీ పాద కమలంబు నియతి గొల్పిన దాని ఓను నీ సురరాజ్య భోగపరత గర్వమే పార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును మరచు నీ సేవలన్నీయు మహిమ మాన్పి మేలు చేసి నీ మేటి మేర చూపి. స్వామి, నీవు వీనికి మొదట ఇంద్ర పదవి ఇచ్చావు, మరలా దానిని ఈనాడు తొలగించటంలో చాలా మేలైంది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణం అయి ఉన్నది. గర్వమనే కారు చీకటిని కలిగించేది. అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే, అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు. పరమాత్మను తెలుసుకున్న వానికి ఇంద్రి పదవి ఎందుకు కొరగానిది? అది నీ పాదసేవకు సాటిరాదు. ఇంద్ర పదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సుకు మైకం కమ్ముతుంది, నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవి విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేశావు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.